ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రారంభంలో లేని ధరలు సీజన్ చివరిలో కాస్త పైకి ఎగబాగుతున్నట్లు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరువు మ్యాంగో మార్కెట్లోని మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. సీజన్ ప్రారంభం నుండి తోతాపూరి, కలర్ కాయ్, లైన్ కాయ్ ఎప్పుడు కూడా 20,000 మార్కులు దాటలేదని, దాదాపు 16-17,000 వద్ద కొనసాగిందని, ఇప్పుడు మాత్రం టన్ను లైన్ కాయ్ తోతాపూరి 22-23,000 మార్కులు దాటిందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. సీజన్ చివరి దశలో ధరలు కాస్త పైకి ఎగబాకినా తోతాపూరి పూర్తిగా తోటల నుండి 90% పైబడి కోతలు పూర్తి కావడంతో ఇప్పుడు ధరలు పెరిగినా ఏం లాభమని రైతులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక నీలం రకం మామిడి అయితే 30,000 మార్కును దాటి దాదాపు టన్నుపై 10,000 పెరుగుదల కనిపిస్తుందని స్థానిక మండల నిర్వాహకులు పేర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా నీలం రకం మామిడి కాయ నాణ్యత బట్టి టన్ను 14,000 నుండి అత్యధిక ధర టన్ను 26,000 వరకు కొనసాగిందని, ఇప్పుడు అదే నీలం రకం మామిడి టన్ను 20,000 నుండి ప్రారంభమయ్యి అత్యధిక ధర 34-36,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు, ఇదే ఈ ఏడాది నీలం రకం మామిడికి అత్యధిక ధరని స్థానిక వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. సీజన్ చివరి దశ చేరుకోవడమే కాక కాయలు కూడా తోటల్లో 90% పైబడి కోతలు పూర్తయ్యాయని, ఇక రాబోయే రోజుల్లో కూడా నీలం రకం మామిడి 40,000 పైబడి కొనుగోలు చేసినా ఏం మాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ఎందుకంటే సరుకు పూర్తిగా అయిపోయిన దశలో రేటులు పెరగడం సహజమని, అందువల్ల దామల్చెరువు మ్యాంగో మార్కెట్లో తోతాపూరి కలర్కాయ్ టన్ను 23,000, అదే నీలం రకం మామిడి 36,000తో కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సీజన్ చివరి వరకు తోటల్లో తోతాపూరి నీలం రకాయలు ఉంచుకున్న వ్యాపారస్తులకు, రైతులకు కాస్తో కూసో లాభాలు పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు.